కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మైదానంలో మార్నింగ్ వాక్ లో భాగంగా షటిల్ ఆడుతూ కాసేపు గడిపారు. పిల్లలతో క్రికెట్ ఆడారు. ఫేస్ టు ఫేస్ 1 టీవీ ప్రతినిధితో మహేష్ గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ రాశివనంలో ఉద్యోగులను కలిసి మాట్లాడుతూ తన ప్రభుత్వ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం సేవ చేయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పులి ప్రసన్న హరికృష్ణ తెలిపారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, గ్రంథాలయాలలో ఉచిత పుస్తకాలు పంపిణీ, నిర్మల్లో నిర్వహించిన జాబ్ మేళాలో అనాథ ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందిస్తూ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులకు వినతి పత్రం సమర్పించిన సందర్భం కేరళ వరద బాధితుల సహాయార్థం కలెక్టర్కు చెక్కు అందజేశారు. సామాజిక సేవకుడిగా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ అందించిన సేవలు ఎనలేనివని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కే గ్రూప్ ఆఫ్ సంస్థ సిఇఓ జైపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఇష్యూస్ పైన అదేవిధంగా నా యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో దానిలో భాగంగానే ఈ కాలేజ్ గ్రౌండ్కి ఇప్పుడు రావడం జరిగింది. అండ్ పట్టభద్రుల సమస్యలు అవి సమస్యలుగానే ఉన్నాయి. ఎందుకంటే 2007 లోపల మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు ఈ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రీఇన్స్టేట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో 4 సార్లు గెలిచినటువంటి వాళ్ళు పట్టభద్రుల ఇష్యూస్ని ప్రభుత్వానికి ఏ కోశాన కూడా రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. సో దానిలో భాగంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యలను ప్రతిరోజు తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాలి, విజ్ఞప్తి చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంలో భాగంగా నేను ఈ రాజకీయ రణరంగం లోపలికి అడుగుపెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్మోస్ట్ ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి మ్యాక్సిమం పట్టభద్రులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కామారెడ్డికి రావడం జరిగింది. మీరు ఇప్పుడు అంటే విద్యార్థులకు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ సదుపాయాలు కల్పిస్తారు? గెలిచిన తర్వాత సదుపాయాలు చాలా డిఫరెంట్, దాని డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ నేను ఏమంటానంటే ప్రతిరోజు అంటే ఎంప్లాయీ ఇష్యూస్ ఉంటాయి, అన్ఎంప్లాయీ ఇష్యూస్ ఉంటాయి. పట్టభద్రులు అంటే విభిన్న రకాల వర్గాలు, విభిన్న రకాల రంగాల లోపల ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ 317 జీవో వల్ల చాలా సఫర్ అయ్యారు. అదేవిధంగా 5 డిఏలు మొన్నటి వరకు పెండింగ్ ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక డిఏను క్యాబినెట్ డిసిషన్ తీసుకుని ఒక డిఏను అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉంది. అండ్ అన్ఎంప్లాయీస్ కోణం లోపల ప్రభుత్వం ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ లోపల ఏ జాబ్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందో అది టైంకి తప్పనిసరిగా నోటిఫికేషన్ రూపంలో రావాలి. నోటిఫికేషన్ రావడంతో పాటు ఎగ్జామ్ జరగాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి. ఎలాంటి కోర్టు కేసులకు అది తావు ఇవ్వరాదు. అండ్ అదేవిధంగా ఎలాంటి పేపర్ లీకేజీ ఇవ్వరాదు. అంటే గతం లోపల మీరు చాలా సందర్భాల్లో చూసారు, పేపర్ లీకేజీ జరిగింది అంటే నిరుద్యోగులందరూ కూడా ఒక అంతర్మథనంతో ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి డిప్రెషన్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల అంటే ప్రైవేట్ రంగం లోపల పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్